హలో అందరికీ వెల్కమ్ టు ఉషా న్యాచురల్ బ్లాగ్స్. ముందుగా అందరికీ వెరీ సారీ అండి, వీడియో చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే కొన్ని వీడియోస్ మిస్ అయ్యాయి, అందువల్ల చాలా లేట్గా అప్లోడ్ చేయాల్సి వచ్చింది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మిన్నీ ఫస్ట్ బర్త్డే కోసం గోరింటాకు తెచ్చి ఇలా పెట్టామన్నమాట. యాక్చువల్లీ నైట్ పెట్టడం కుదరలేదు, నైటే పెట్టాల్సింది. కుదరక మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చి తను నిద్రపోయిన తర్వాత మళ్ళీ పెట్టామన్నమాట. పిల్లలకి ఇలాంటివి చేయాలంటే చాలా పెద్ద టాస్కే. మరి ఇంత కష్టపడి గోరింటాకు పెడితే ఒక్క సెకండ్ లో మొత్తం పాడు చేసేసింది. అలా పెట్టడం కంప్లీట్ అవగానే ఇలా లేచేసి మొత్తం రుద్దుకొని మొత్తం పాడు చేసేసింది. ఇంకేం చేయలేక వెంటనే కడిగేసాము. ఇంకా మీరు షార్ట్ లో చూసే ఉంటారు, మార్నింగ్ లేసి తను రెడీ చేసి టెంపుల్ కి అయితే వెళ్ళాము. యాక్చువల్లీ రెడీ చేసిన వీడియో అయితే మిస్ అయిపోయింది, ఎలా మిస్ అయింది అనేది చెప్పలేను. నార్మల్ గా మా ఇంట్లో ఎవరి బర్త్డే అయినా బయట వెళ్ళి సరదాగా అలా తిరిగేసి కొంచెం లాంగ్ గా ఉండే టెంపుల్ కి వెళ్ళేసి వస్తాము. కానీ మిన్నీ ఫస్ట్ బర్త్డే అవడం వల్ల రిలేటివ్స్ అందరూ ఇంటికి వస్తారని చెప్పి దగ్గరలో ఉన్న టెంపుల్కే వెళ్ళి వచ్చేసాము. ఇంకా ఆఫ్టర్నూన్ రిలేటివ్స్ అందరూ వస్తారు, వాళ్ళ కోసం ఫుడ్ ప్రిపేర్ చేయాలి కదా అని చెప్పేసి. చాలా మంది మిన్నీ గురించి అడిగారు, ఎందుకు చాలా సన్నగా ఉందని. తనకు ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పే ఉంటాను, కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది, అందుకే చాలా వీక్గా ఉండడం వల్ల ఇప్పటికి నడవలేకపోతుంది. ఓకే, ఇప్పుడైతే లేచి నిలబడగలుగుతుంది, భయపడాల్సినంత ప్రాబ్లం అయితే ఏమీ లేదు. తొందరలో తన హెల్త్ గురించి అప్డేట్ ఇస్తాను. ఇంకా మేము టెంపుల్కి వెళ్ళేసరికి 11 o'clock అయింది, అక్కడ నుంచి ఇంటికి వచ్చేసరికి 12 అయింది అనమాట. తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేశాను. మా ఆయనేమో ఆఫీస్కి వెళ్ళిపోయారు వర్క్ ఉండడం వల్ల. ఇంకా ఆయన కావాల్సినవన్నీ తెచ్చిచ్చేసి ఆఫీస్కి వెళ్ళారనమాట. మా అక్క వచ్చింది నాకు హెల్ప్ చేయడానికి. సో ఫుడ్ నేను మా అక్క ఇద్దరం కలిసి చేసాము ఇవన్నీ. ఇదేమో కలర్ రైస్, కుష్కా, ఇంకా చికెన్ ఫ్రై అండ్ పెరుగు పచ్చడి అండ్ రైస్లోకి తినడానికి చికెన్ పులుసు కొంచెం చేశాను. అలాగే ఇంకా బర్త్డే అంటే స్పెషల్ స్వీట్ ఏదైనా ఉండాలి కదా అని పాయసం చేశాను. ఈ పాయసం ఈవినింగ్ అందరికీ పంచడానికి కూడాను చాలా ఎక్కువే చేశాను, ఇక్కడ కొద్దిగానే కనిపిస్తుంది. ఇంకా వైట్ రైస్, రసం చేశాను, దాంతోపాటు వడలు చేశాను. ఇంకా ఫైనల్లీ గులాబ్ జామ్. ఏ అకేషన్ అయినా గులాబ్ జామ్ మాత్రం అస్సలు మిస్ అవ్వం మా ఇంట్లో. ఇంకా ఆఫ్టర్నూన్ మిన్నీ నిద్ర లేచాక తన బాతింగ్ టబ్లో స్నానం చేపించాము. యాక్చువల్లీ ఇది మా చిన్ని కోసం తెచ్చిన టబ్ అనమాట. ఇన్ని రోజులు యూజ్ చేయలేదు, 1 or 2 times యూజ్ చేసాం అంతే. మిన్నీ మాత్రం సూపర్గా ఆడుకుంటుంది బాతింగ్ టబ్లో. ఇంకా ఆఫ్టర్నూన్ బాతింగ్ టబ్లో స్నానం చేపించిన తర్వాత ఈవినింగ్ అంతా రెడీ చేసాం అనమాట. ఇంకా డెకరేషన్ విషయానికి వస్తే నేను కావాల్సినవన్నీ ఆన్లైన్లోనే తీసుకున్నాను. కలర్ అయితే పింక్ థీమ్ సెలెక్ట్ చేస్తున్నాను, డ్రెస్ కోడ్ కూడా పింకే. ఇంకా ఎక్కడ ఎందుకని చెప్పి మా ఇంట్లోనే పైన రూమ్ ఖాళీ చేసి అక్కడే డెకరేషన్ చేయించాను. డెకరేషన్ చేసినప్పుడు వీడియోలు తీయండి అంటే అదొక్కటే తీసి పెట్టారు, నేను బిజీగా ఉండడం వల్ల చూసుకోలేదు. ఇంకా నేను కేక్ కూడా పింక్లో బార్బీ థీమ్ చెప్పాను, కానీ పాకాల్లో అలాంటివి అవైలబుల్లో లేకపోవడం వల్ల కింద సర్కిల్ వచ్చి పైన 1 అని వచ్చేలాగా కేక్ అయితే రెడీ చేసుకున్నాము. ఇంకా 2-3 నన్ను అడిగారు, ఫస్ట్ బర్త్డే ఇంట్లోనే ఇలా సింపుల్గా చేస్తున్నావా? ఫంక్షన్ హాల్లో బర్త్డే చేసేంత రిచ్ కాదండి మేము. ఎక్కడైతే ఏముంది, అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటే అదే ఎక్కువ అనమాట. సో ఇంకా విలేజ్లో పిల్లలు అన్నాక బర్త్డే అంటే చాక్లెట్లు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అందుకోసం వాళ్ళకి చాక్లెట్లు కూడా తెప్పించామన్నమాట. మిన్నీ అయితే కొంచెం గోల చేసింది, ఎక్కువసేపు ఆ ఫ్రాక్ని బేర్ చేయలేదన్నమాట. అందుకోసమే నేను ఎక్కువ ఫ్రాక్స్ ఇలాంటి టైప్లో కొనను, మోస్ట్లీ కాటన్లోనే కొంటాను. సో ఫైనల్లీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మిన్నీకి బర్త్డే క్యాప్ పెడితే అస్సలు పెట్టుకోవడం లేదు, పీకేస్తూనే ఉంది. ఫైనల్లీ హియర్ అవర్ బర్త్డే గర్ల్ లుకింగ్ లైక్ బార్బీ డాల్. యాక్చువల్లీ ఏమైందంటే ఫుల్ వర్షం అవ్వడం వల్ల ఫంక్షన్ చాలా లేట్ అయిందనమాట. సో రావాల్సిన వాళ్ళు చాలా మంది రాలేదు. 9:30కి స్టార్ట్ చేసాం కేక్ కటింగ్, ఫుల్ వర్షం బయట. సో మార్నింగ్ చేసిన పాయసం ఇప్పుడు అందరికీ కప్స్లో పోసి ఇచ్చేసాం అనమాట. ఇందాక నేను చెప్పినట్టు ఫంక్షన్ హాల్లో బర్త్డే చేయాలంటే రిచ్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదని మీరు అంటారేమో. నిజమే, రిచ్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ అక్కడ పెట్టే 30,000 మేము పెట్టలేక కాదు, కానీ అంత డబ్బులు అలాంటి వాటి కోసం వేస్ట్ చేయడం మా ఇంట్లో వాళ్ళకి నచ్చదు. అందరిలాగా ఏది పడితే అది కొనలేమన్నమాట, ఏదైనా చూసి ఆలోచించి కొనాలి ఇంట్లో వాళ్ళ పర్మిషన్తో. ఎందుకంటే ఏదైనా వేస్ట్ చేసామంటే ఇంట్లో వాళ్ళు అస్సలు ఊరుకోరు. అలా అని పెద్దగా ఏం అరవరు, కానీ చెప్తారు ఇలాంటి వాటికంతా వేస్ట్ చేయకండి, పోగు చేయండి, 2 ఆడపిల్లలు కదా అనేసి. నిజమే కదా, 2 ఆడపిల్లలను పోషించాలంటే ఈ కాలంలో చాలా కష్టం. కష్టం ఏముంది అని అనుకుంటారేమో, అది ఆడపిల్ల ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఇక్కడ ఎందుకు మ్యూట్ చేశానంటే మీరు కూడా మిన్నీకి హ్యాపీ బర్త్డే చెప్తారని. ఇంకెందుకు ఆలస్యం, విష్ చేసేయండి. మీ అందరి విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ మిన్నీకి కావాలి. హ్యాపీ బర్త్డే.
అటుకంటే ఫోటో తీస్తానా? ఈ డ్రెస్ భలే ఉంది కదా, లోపలంతా లైటింగ్స్ వస్తూ మా అక్క తెచ్చిందనమాట. ఇందాక ఇచ్చిన గిఫ్ట్ ఇదే అనమాట. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే వచ్చిన వాళ్ళందరికీ చాక్లెట్స్, కేక్, పాయసం అంతా పంచాలి. అదే చేస్తున్నారు. చిన్ని ఫస్ట్ బర్త్డేకి అయితే స్వీట్ అండ్ సేవరీ పంచాము. మిన్నీకి కూడా ప్లాన్ చేసాం కానీ లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయ్యింది. ఇంకా ఫుల్ వర్షం పడుతుండడం వల్ల చాలా తక్కువ మంది వచ్చారనమాట. ఇది చూస్తే క్లమ్జీగా ఉంది అనుకోవచ్చు మీరు, కానీ విలేజ్లో బర్త్డే పార్టీలు అంటే ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఒక ఫన్ జరిగింది. ఏం జరిగిందో చూడండి. ఫుల్ వర్షం పడుతుండడం వల్ల పక్కింటి ఆమె రాలేకపోయింది. అందుకని వీళ్ళు ఏం చేశారు, పాయసం కప్పు ఇక్కడ నుండి విసిరేశారు. ఆమె సడన్గా టక్కుమని క్యాచ్ పట్టుకొని తినిందనమాట. అసలు ఎంత ఫన్నీగా ఉందో ఆ మూమెంట్ని అయితే నేను క్యాప్చర్ చేయలేదు. అందుకని మీకోసం మళ్ళీ ఇంకోటి పంపించాను చూడండి. ఆమె చేత పాయసం కప్పు ఉంది. ఇప్పుడేమో సోంపప్పుడు వేశారు, అది కూడా ఈజీగా క్యాచ్ పట్టేసింది అనమాట. ఎంత బాగా చిన్న చిన్న మూమెంట్స్ చాలా ఆనందాన్ని ఇస్తాయి కదా. ఇలా సెలబ్రేషన్ అందరితో కలిసి చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. ఫంక్షన్ హాల్ అయితే ఇలా అందరూ రాలేరనమాట, ఎవరో ఒకరే రాగలరు. సో ఇది కూడా ఒక రీజన్ అనమాట ఇంట్లో చేయడానికి. ఏమైనా మన ఇంట్లో చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు. అదే ఫంక్షన్ హాల్ అయితే మనం ఇంత కష్టపడి చేసిన డెకరేషన్ మొత్తం అక్కడే వదిలేసి రావాలి. కొన్ని వాళ్ళైనా పెడతారా అంటే అది లేదు. మనం ఇలా వెళ్ళగానే అలా పీకేస్తారు. దానికోసం అంతంత డబ్బులు పోసి వేస్ట్ చేయడం ఎందుకు, అదన్నమాట విషయం. ఫైనల్లీ మినీ బర్త్డే పార్టీ అయితే ఇలా జరిగింది. ఇంకా అందరం ఫొటోస్ తీసుకున్నాము. అబ్బా సాయిరామ్.